ఈరోజు మరి ఆ పులగం కొండారెడ్డి యొక్క స్నేహితుడు రోహిత్, మరి ఆయన వాగ్మూలంలో మనం గమనించాలి. ఆయన పట్టుబడ్డప్పుడు నేను 3000 పార్టీలు పులగం కొండారెడ్డితో కలిసి చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము MDMAతో లేదంటే అవి దొరకకపోతే LSDతోనో గంజాయితోనో వేరే మద్యంతోనో పార్టీలు చేశామని ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధంగా చూస్తుంటే మరి మీరు ఈరోజు యువతని పిలిచి మీ యొక్క సో కాల్డ్ CMO ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్న, గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి ఈ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డిని పట్టుబడిన ఈగల్ టీంకి మీరెందుకు సస్పెండ్ చేయలేదు? ఇలాంటి వ్యక్తుల్ని మీరు చంకన వేసుకొని తిరుగుతుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇస్తారు?